ఒకసారి కీర్తన గ్రంథము 71:4 ధ్యానించండి. కీడు చేయు వారి పట్టులో నుండి నన్ను విడిపించను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు కీడు చేయాలి అని తలపించేవారు చాలా మంది ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోయాయి. చాలా మంది ఏంటంటే ఏమెక్కువంటే కీడు చేయడం. దేవుడు అంటాడు, కీడు చేయుటం మాని మేలు చేయము, సమాధానమును వెతకి దానిని ఉంటాడుము అంటాడు. కీడు చేయాలని తలపెట్టేవారు బోలు మంది మనతో మాట్లాడుతూనే ఉంటారు, మనతోనే ఉంటారు చక్కగా. కానీ వాళ్ళకు నీకు ఏదైనా కొంచెం చిన్న తేడా పడింది అనుకోండి, వెంటనే అందరు ఇదిగో చేతుబడి చేస్తారయ్యా, నాకు చిల్లంగి చేస్తారయ్యా, నాకు మందు ఎట్టారయ్యా, నాకు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న వాడికి యేసు ప్రభు కాపుదలన్నీ ఇంటి చుట్టూ, నీ ఒంటి చుట్టూ, నీ ఆత్మ చుట్టూ, నీ ప్రాణాత్మ దేవుని చుట్టూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి చీకటి శక్తులు కానీ, చేతుబడి శక్తులు కానీ నిన్ను తాకడానికి వాటికి అధికారం లేదు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుందును, దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందని చెప్పేసి వాగ్దానం చేసిన దేవుడు, అగ్ని అయిన దేవుడు, దయించు అగ్ని అయిన దేవుడు సాక్షాత్తు నీలో నివాసం చేస్తుంటే ఎటువంటి దుష్ట శక్తులకు నీ మీద అధికారము లేదని దేవునికి హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఏ దురాత్మకు నీ మీద అధికారం లేదు, ఏ దుష్ట శక్తికి నీ మీద అధికారం లేదు, ఏ సాతానుకు నీ మీద అధికారం లేదు. సాతాను చేతుల నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి యేసయ్య, ఆయనకు మాత్రమే అధికారం ఉంది. నిన్ను ముట్టాలన్నా, కొట్టాలన్నా, నిన్ను ఏది చేయాలన్నా ఒక్క దేవుడికి మాత్రమే అధికారం ఉంది. హల్లెలూయా. మనిషికి లేదు, సాతానుకు లేదు. ఒకవేళ సాతాను నిన్ను ముట్టాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ కావాలి. కారణం ఏంటో తెలుసా? నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, దేవుడి కుమారుడివి. ఆమేన్. దేవుడి కుమార్తెవు, దేవుడి చేత ఎన్నుకోబడిన వాడవు, దేవుడి చేత ఏర్పరిచి చేసుకోబడిన వాడవు. దేవుని చేత ఎందుకు పిలువబడ్డవో తెలుసా? ఆశీర్వాదములకు వారసునిగా పిలువబడిన వాడవు గనుక నీ ఇంట ఆశీర్వాదమే కానీ కీడు ఉండదు, నీ ఇంట ఆశీర్వాదమే కానీ శోధన ఉండదు, నీ ఇంట ఆశీర్వాదమే కానీ శాపం ఉండదు, నీ ఇంట ఆశీర్వాదమే కానీ రోగం ఉండదు, నీ ఇంట ఆశీర్వాదమే కానీ వేరే ఇతరమైనటువంటి పాపాలు నీ ఇంట ఉండకూడదు. ఆయన కీడు నుంచి తప్పించే దేవుడు.